హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్న్ విత్ మానస. సూక్ష్మజీవులు వాటి రకాలు చూస్తున్నాం కదా. అందులో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు అయిపోయాయి కదా. థర్డ్ది ప్రోటోజోవా. ఈ ప్రోటోజోవాలు అనేవి ఏకకణ సూక్ష్మజీవులు. అయితే ఇవి కణయుతంగా మరియు క్యారియోటిక్ జీవులను కూడా వీటిని చెప్పుకోవచ్చు. వీటిని సూక్ష్మదర్శినిలో మాత్రమే సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి నీటిలో లేదా తేమగల ప్రదేశాల్లో మనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వీటికి కణగోడ అనేది ఉండదు. నార్మల్గా సూక్ష్మజీవులకి కణ కవచం అనేది ఉంటుంది, కానీ వీటిలో ప్రోటోజోవాలకు మాత్రం కణ కవచం అనేది ఉండదు. ఇవి ఆహార గ్రహణం, శ్వాసక్రియ, విసర్జన వంటి జీవక్రియలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ వీటి కదలిక కోసం వీటిలో ఒక్కొక్క ప్రోటోజోవాలో ఒక్కో రకమైన వాటిని కలిగి ఉండడం జరుగుతుంది. అవి ఏంటంటే ఒక 3 రకాలు ఉన్నాయి. సూడోలు, సిలియా లేదా ప్లాజెల్లా అనే వాటిని వాడుకొని ఇవి కదలడం జరుగుతుంది. అయితే మనం ప్రోటోజోవా రకాలు చూసుకుందాం. ఫస్ట్ది అమీబా. అమీబా అనేది సూడోపోడియా ద్వారా కదులుతుంది. ఇది తీయటి నీటిలో జీవిస్తుంది, అంటే మంచి నీటిలో జీవించడం జరుగుతుంది. సెకండ్ది పారమీషియం. ఈ పారమీషియం అనేది సీలియా ద్వారా కదలడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ మంచినీటిలో ఉండడం, మనం మంచినీటిలో జీవిస్తుంది. దీన్ని అక్కడ మంచినీటిలోనే చూడడం జరుగుతుంది. నెక్స్ట్ యూగ్లీనా కొంచెం ఈ రెండింటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది సొంతగా దానంతటదే ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది అన్నమాట. ఇది కదలిక కోసం ప్లాజెల్లా ద్వారా కదలడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది తీయటి నీటిలోనే జీవిస్తుంది, కానీ ఇందులో క్లోరోఫిల్ అనేది కలిగి ఆహారం తయారు చేసుకోవడం జరుగుతుంది. మనకు సాధారణంగా మొక్కల్లో క్లోరోఫిల్ ఉంటుంది, దాని ద్వారా సూర్యకాంతిని గ్రహించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కదా. సేమ్ అలాగే మనకి యూగ్లీనాలో కూడా క్లోరోఫిల్ని కలిగి ఉండి అది సొంతగా దానికది ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది ట్రైపనోసోమా. ఈ ట్రైపనోసోమా అనేది ప్లాజెల్లా ద్వారానే కదులుతుంది. ఇది పరాన్నజీవి అంటే ఇంకొక అతిథేయిని ఆధారంగా చేసుకొని ఇది జీవించడం జరుగుతుంది. మానవులకు ఇది నిద్ర రోగంని కలిగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది ప్లాస్టోడియం అనేది పరాన్నజీవి. సేమ్ మన ట్రైపనోసోమా లాగా ఇది కూడా పరాన్నజీవి. ఇది మనిషిలో మలేరియా వ్యాధిని కలిగిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రోటోజోవాల కదలికకు ఉపయోగించే నిర్మాణాలు అనుకున్నాం కదా, అవి ఒక 3 రకాలు ఉన్నాయని చెప్పాను కదా. అందులో మనకి అమీబా అనేదేమో సూడోపోడియా ద్వారా కదలికల్ని చూపడం జరుగుతుంది. నెక్స్ట్ సీలియా అనే కదలిక ద్వారానేమో పారమీషియం వంటివి ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాజెల్లా ద్వారా కదిలేవి ఏంటంటే యూగ్లీనా, టైఫనోసోమా వంటి ప్రోటోజోవాలు ఈ కదలికల్ని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆహార గ్రహణ విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ప్రోటోజోవాల్లో ఆహార గ్రహణానికి ఎగ్జాంపుల్గా మనం ప్రోటోజోవాని చూస్తున్నాం ఎలా గ్రహిస్తాయో. ప్రోటోజోవాలో ఆహార కణం ఫస్ట్ మనకు అమీబా అనేది ఆహార కణాన్ని సమీపిస్తుంది. తర్వాత సూడోపోడియా ద్వారా ఆహారాన్ని చుట్టుముడుతుంది. ఇది కదలికకు ఉపయోగించే సూడోపోడియా ఉంది కదా, దాంతో ఆ ఆహార పదార్థాన్ని చుట్టుముట్టి తర్వాత దాన్ని లోపలికి ప్రవేశిస్తుంది. అంటే ఆహారాన్ని దాని లోపలికి గ్రహించుకొని తర్వాత ఆహారం అనేది జీర్ణమైపోయి శోషించబడుతుంది ప్రోటోజోవా లోపలికి. ఇలా మనకు ప్రోటోజోవాలో ఆహార గ్రహణ విధానం అనేది జరుగుతుంది. ప్రోటోజోవాల యొక్క ప్రాధాన్యత చూద్దాం మనం. ప్రోటోజోవాల ప్రాధాన్యత ఏంటంటే జలాల్లో ఆహార శృంఖలంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆహార శృంఖలం అంటే ఏంటంటే ఫుడ్ సైకిల్లో ఇవి ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది ప్రోటోజోవాలో. నెక్స్ట్ కొన్ని ప్రోటోజోవాలు అనేవి మానవులకు హానికరం, అంటే కొన్ని రకాల రోగాలను కలిగించడం జరుగుతుంది. పరిశోధనల్లో, జీవశాస్త్ర అధ్యయనాల్లో ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం ప్రోటోజోవాల యొక్క నివాస స్థలాలు అనుకున్నాం కదా, అవి తీయటి నీటిలో ఉంటాయి, ఇంకా తేమగల ప్రదేశాల్లో ఉంటాయి, ఇంకా కాలువలు, చెరువుల్లో కూడా మనకి ప్రోటోజోవాలు అనేవి ఉండడం జరుగుతుంది. మనకి ప్రోటోజోవాల వల్ల కలిగే వ్యాధులు ఏమున్నాయంటే మలేరియా వ్యాధి ప్లాస్టోడియం అనే ప్రోటోజోవా వల్ల కలుగుతుంది మానవుల్లో. నెక్స్ట్ నిద్రరోగం. ఈ నిద్రరోగం అనేది కూడా మనకు దేనివల్ల ట్రైపనోసోమా వల్ల కలుగుతుంది మానవుల్లో. థర్డ్ది అమీబక్ డిసెంటరీ అనే వ్యాధి మనకు అమీబా అనే ప్రోటోజోవా వల్ల కలుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది శైవలాలు.
శైవలాలు లేదా నాచు అని కూడా చెప్పుకోవచ్చు. వీటిని ఆల్గే అంటాం కదా. ఈ శైవలాలు నాచు అనేది పచ్చదనంతో కూడిన సరళమైన సస్యజీవులు అనమాట. ఇవి ప్రధానంగా నీటిలోనే నివసిస్తాయి. ఇవి క్లోరోఫైల్ని కలిగి ఉండి సూర్యకాంతి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అంటే పత్రహరితాన్ని కలిగి ఉన్నాయి కదా, అందుకే ఇవి సూర్యకాంతి సమక్షంలో సొంతగా ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ శైవలాలు నీటిలో ఆక్సిజన్ని పెంచడంలోనూ మరియు ఆహార శృంఖలంలోనూ ముఖ్య పాత్ర వహిస్తాయి. శృంఖలం అంటే ఏంటి? ఫుడ్ సైకిల్ ఉంటుంది కదా నీటిలో, ఆ ఫుడ్ సైకిల్లో మెయిన్ పాత్రని ఇవి పోషించడం జరుగుతుంది. మనం ఈ శైవలాల్లో రకాలు చూసుకుందాం. శైవలాల రకాల్లో ఫస్ట్ది హరిత శైవలాలు, అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి వీటిని గ్రీన్ ఆల్గే అని కూడా చెప్పుకోవచ్చు. పింగాణి శైవలాలు లేదా బ్రౌన్ ఆల్గే. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఎర్ర శైవలాలు. ఎర్ర శైవలాలు అంటే రెడ్ ఆల్గే. కలర్ని బేస్ చేసుకొని వీటికి పేర్లు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ది డయాటమ్ శైవలాలు, అంటే డయాటమ్స్ అని చెప్పుకుంటాం వీటిని. నెక్స్ట్ వాల్వాక్స్. సిక్స్త్ వన్ ఈజ్ స్పైరోగైరా. స్పైరోగైరా అంటే ఇవి తీగల్లాగా మనకు వాటర్లో కనిపించడం జరుగుతుంది ఈ శైవలాలు. నెక్స్ట్ నీలి ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి, ఇంకా నీలి పచ్చ పొరగల శైవలాలు కూడా ఉండడం జరుగుతుంది. అయితే మనకు ఈ శైవలాల వల్ల ప్రయోజనాలు ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం. ఇవి నీటిలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి అండ్ జలజీవులకు ఇవి ఆహారంగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా ఇవి ఆహార పదార్థాలు, ఔషధాలు, ఎరువుల తయారీలో కూడా ఈ శైవలాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇవి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడడం జరుగుతుంది. నెక్స్ట్ మనం శైవలాలు అయిపోయింది కదా. నెక్స్ట్ వైరస్లు అనేవి అతి సూక్ష్మమైన జీవులు. అంటే ఈ వైరస్లు భూమిపై ఉన్న అన్నింటికంటే కూడా అతి సూక్ష్మమైన జీవులు అని చెప్పుకోవచ్చు వీటిని. ఇవి కణాల కంటే చాలా చిన్నగా ఉండడం జరుగుతుంది. ఇవి అజీవ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఒక అతిథేయిని చేరినప్పుడు మాత్రమే జీవ లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఇవి సింగిల్గా బయట వాతావరణంలో ఉన్నప్పుడు అజీవంగా ఉంటాయి అన్నమాట. అంటే స్తబ్దంగా ఉంటాయి. వాటిలో ఏ జీవక్రియలు అనేవి జరగవు. ఇవి జీవించడానికి అతిథేయి అనేది ఖచ్చితంగా అవసరం. అయితే వైరస్లు ప్రోటీన్ కవచం మరియు జన్యు పదార్థం అంటే DNA, RNAని కలిగి ఉండడం జరుగుతుంది. కొన్ని వైరస్లకు అదనంగా కోమ్యా పొర అనేది కూడా ఉంటుంది. ఇవి స్వయంగా పెరగలేవన్నమాట. ఇవి అతిథేయి కణంలోకి ప్రవేశించి దాని యంత్రాంగాన్ని ఇవి ఉపయోగించుకోవడం ద్వారానే ఇవి విస్తరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వైరస్లు రకాలు చూద్దాం. ఈ వైరస్ రకాలను వాటి ఆకారాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ బ్యాకోసోఫిరల్ అంటే ఐకోసోఫిరల్. బ్యాకోసోఫిరల్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ పోలియో వైరస్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెలికల్ అంటే ఇవి ఏమంటారు, గుంపుల్లాగా మెలికలు పడ్డట్టుగా ఉంటుంది. టొబాకో మొజాయిక్ వైరస్ అంటే TMV వైరస్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కాంప్లెక్స్ అంటే ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే బ్యాక్టీరియోఫాస్. నెక్స్ట్ ఎన్వలప్డ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. మనకు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా వైరస్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎన్వలప్డ్ హెలికల్ అంటే ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుంది కదా, దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనకి ఈ వైరస్లు వాటి లక్షణాలను ఒకసారి చూద్దాం. వైరస్ల లక్షణాలు ఏంటంటే ఇవి కణాలకు చాలా చిన్నవిగా ఉంటాయి మరియు ఇవి స్వయంగా జీవించలేవు. చెప్పినాం కదా, స్వయంగా వీటంతటివి బయట జీవించలేవు. ఒక అతిథేయి కణంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఇవి వాటి సంతతిని పెంచుకోగలుగుతాయి, విస్తరిస్తాయి. వీటికి కణ నిర్మాణం అనేది ఏమి ఉండదు. క్యాప్సిడ్ జన్యు పదార్థాన్ని కలిగి ఉంటాయి. కొన్ని వైరస్లకు అనేవి ఎన్వలప్ అనేది ఉంటుంది. అయితే వైరస్లు ఎలా విస్తరిస్తాయో చూద్దాం. వైరస్లు అనేవి అతిథేయి కణంలోనికి కణం ఉంటుంది కదా అతిథేయిది, దానికి ఫస్ట్ అతుక్కుంటాయి. ఆ తర్వాత కణంలోకి ప్రవేశించిన తర్వాత అతిథేయిలో ఈ వైరస్ యొక్క జన్యు పదార్థంని విడుదల చేస్తాయి. ఈ విడుదల చేసిన వైరస్ భాగాలను ఇవి నిర్మాణాలుగా మార్చుకుంటాయి అన్నమాట. మార్చుకున్న ఈ నిర్మాణాల ద్వారా కొత్త వైరస్లు అనేవి అతిథేయి లోపల విడుదలవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవి వాటి సంతతిని వృద్ధి చేసుకోవడం జరుగుతుంది.
మనం ఒకసారి వైరస్ నిర్మాణం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు లోపల జన్యు పదార్థం లేదా న్యూక్లిక్ ఆమ్లం అనేది ఉంటుంది. అందులో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ చెప్పుకుంటాం కదా. అంటే వైరస్లలో కొన్ని వైరస్లు డిఎన్ఏని కలిగి ఉంటాయి, కొన్ని వైరస్లు ఏమో ఆర్ఎన్ఏని కలిగి ఉంటాయి. దీన్నే న్యూక్లియోటైడ్ ఆమ్లం అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఆవరించి ఒక పొర ఉంటుంది, దాన్నే క్యాప్సిడ్ లేదా ప్రోటీన్ పొర అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పొరను ఆవరించి ఇంకో రక్షణ పొర ఉంటుంది, దాన్ని ఎస్వెలప్ కవచం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు పొరల్ని పైన ఇంకొక పొర రక్షణ పొరగా ఉంటుంది, దాన్నే గ్లైకో ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా మనకు వైరస్ నిర్మాణం అనేది ఏర్పడి ఉంటుంది, వైరస్లకు రక్షణ కవచం అనేది ఉంటుంది. నెక్స్ట్ వైరస్ల యొక్క పరిమాణం. ఇవి సాధారణంగా 20 నానోమీటర్ల నుండి 300 నానోమీటర్ల వరకు ఉండడం జరుగుతుంది. దీనికి ఒక ఫార్ములా ఇచ్చాడు, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ వైరస్లు కారణమయ్యే వ్యాధులు. మనం వైరస్లు రకరకాలుగా చెప్పుకున్నాం కదా, అవి కారణమయ్యే వ్యాధులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. జలుబు రైనో వైరస్ వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెంజా లేదా ఫ్లూ ఉంటుంది కదా, అది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుంది. కరోనా కోవిడ్-19 అనేది SARS-CoV-2 వైరస్ వల్ల కరోనా వైరస్ అనేది వ్యాపించడం జరుగుతుంది. నెక్స్ట్ డెంగ్యూ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నెక్స్ట్ హెపటైటిస్ అనే వ్యాధి హెపటైటిస్ వైరస్ వల్ల సోకడం జరుగుతుంది. నెక్స్ట్ పోలియో అనే వైరస్ వల్లనే పోలియో వ్యాధి వస్తుంది. మిజల్స్ అంటే దద్దుర్లు వస్తాయి కదా, అవి మిజల్స్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. నెక్స్ట్ జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి JEV అనే వైరస్ వల్ల రావడం జరుగుతుంది. అయితే ఈ వైరస్లను నివారించడానికి నివారణ చర్యలు చూసుకుందాం. మనం కరోనా టైంలో పాటించిన నియమాలు ఉన్నాయి కదా, వాటిని పాటిస్తే మనం వైరస్ల బారి నుండి తప్పించుకోవడానికి చాయిస్ ఉంటుంది. అందులో ఫస్ట్ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. నెక్స్ట్ మాస్క్ ధరించడం. ఇంకొకటి దగ్గు తుమ్ము వచ్చినప్పుడు నోరు మూసుకోవాలి, చేతులు అడ్డం పెట్టుకోవాలి. నెక్స్ట్ సురక్షిత దూరాన్ని పాటించాలి. టీకాలు, ఈ వైరస్లు సోకకుండా ముందే టీకాలు వేయించుకోవాలి. అండ్ పరిశుభ్రతను పాటించాలి.